ఇవాళ మీ అందరి కోసం నేను పాలకూర పప్పు చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో నేను ప్రెషర్ ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్రెషర్ ప్యాన్లో నేను ఒక 2 గ్లాసులు పప్పు తీసుకున్నాను. నిండా మీడియం సైజ్ గ్లాస్తో నిండా పప్పు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకున్నాను. తగినన్ని నీళ్లు పోసుకున్నాను. కొంచెం ఎక్కువే నీళ్లు పోసుకున్నాను. పాలకూర తరిగి పెట్టేసుకున్నాను సన్నగా. అలాగే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను, మీకు కనిపిస్తుంది కదా. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను. అలాగే 4 వెల్లుల్లిపాయలు వేసాను. ఉడికితే మంచి వాసన వస్తుంది. అలాగే పోపులో కూడా వేస్తాను. పసుపు వేసాను. అలాగే 1 స్పూన్ కారం వేసాను. అంతేనండి, ఇంకేం వేయలేదు. ఇప్పుడు దీన్ని బాయిల్ చేయడానికి పెట్టేస్తాను, ఉడకడానికి పెట్టేస్తాను. దీన్ని మూత పెట్టేస్తాను. 3 విజిల్స్ వచ్చాక బంద్ చేశాక పోపు వేసేసుకోవడమే. పాలకూర పప్పు చాలా బాగుంటుంది. కావాల్సిన వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు, ఒరుగులు వేసుకోవచ్చు. పుల్లగా కావాలి అనుకున్న వాళ్ళు అలా వేసుకోవచ్చు. లేదండి పుల్లగా అక్కర్లేదు, మాకు కమ్మగా కావాలి అంటే కమ్మగా మీరు జస్ట్ మామూలుగా పోపు పెట్టేసుకోవచ్చు. సో నేను కూడా ఇంకా ఆలోచిస్తాను. నేను ఇప్పుడు పెట్టాను కాబట్టి నేను ఒరుగులు వేయాలా లేదా కమ్మగా చేయాలా నేను కూడా ఆలోచించేసి నేను దీంట్లో వేసేస్తాను. ఒరుగులు లేని వాళ్ళు, అంటే మామిడికాయతో చేసే ఒరుగులు లేని వాళ్ళు చింతపండు వేసేసుకోవచ్చు. అంటే చింతపండు రసం కొంచెం పిండి వేసుకోవచ్చు, లేదా నిమ్మకాయ పిండి కూడా చేసుకోవచ్చు. మనకి పులుపు అనేవి చాలా ఎన్నో ఉన్నాయి కదా. సో అవన్నీ మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మాత్రం కుక్కర్లో నేను ప్రెషర్ ప్యాన్లో ఉడకడానికి వేసేసాను. ఆ పులుపు అనేది మనం ఆలోచిద్దాం. ఇదైతే ఫస్ట్ ఉడకాలి కదా. చింతపండుతో అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రసక్తి లేదు. అలాగే నిమ్మకాయ రసంతో కూడా ఇప్పుడు ప్రసక్తి లేదు. ఒక ఒరుగులు వేసుకుంటేనే ఇప్పుడు వేసేసుకోవాలి. సో వేసుకుంటే నేను వేసేసి మూత పెట్టేస్తాను. వేసుకోకపోతే మాత్రం మామూలుగా కమ్మగా కావాలనుకోండి, అసలు అవేమీ వేయక్కర్లేకుండానే చక్కగా మ్యాషప్ చేసేసి పోపు వేసేసుకోవడమే. ఓకేనండి. సో మొత్తం ఉడికాక మీకు చూపిస్తాను. పప్పు బాగా ఉడికిపోయిందండి. చాలా స్మూత్గా చక్కగా ఉడికిపోయింది. ప్రెషర్ ప్యాన్లో పెట్టుకున్నాను కదా, అందుకే చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా పప్పు అయిపోయింది. ఈ టైంలోనే మనం కొత్తిమీర కరివేపాకు వేసేసుకోవాలి. అలాగే ఇందాక మనం ఉప్పు వేయలేదు కదా, ఉప్పు. పాలకూర ఎప్పుడైనా సరే ఎక్కువ ఉప్పు తీసుకుంటుంది కాబట్టి మనం చూసి వేసుకోవాలండి. నేను తగ్గించేశాను. మీరు రుచికి తగినంత మీరు వేసేసుకోండి. సో వేసేసుకున్నాక నేను ఇక్కడ పోపు పెట్టేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఇంగువ వేసేస్తాను. ఇంగు పోపు అనేది మస్ట్ అండి. ఇంగు పోపు లేకపోతే అసలు ఏ పప్పు కానీ, సాంబార్ కానీ, పచ్చళ్ళు కానీ బాగుండవు. సో ఈ మాత్రం వేసేస్తాను. వేసేసుకున్నాక మీకు నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైనా సరే పప్పు చేసేటప్పుడు 1/2 స్పూన్ ఇలా పోపులో కనుక కారం వేసేసి మనం పోపు వేస్తే మాత్రం డిట్టో టు డిట్టో డాబా లాగే ఉంటుంది. అచ్చు డాబాలో మనం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో చక్కగా ఇలా చేసేసుకోవాలి. ఇది కొంచెం వేగాలండి. ఆవాలు అన్నీ వేగిపోయాయి. కొంచెం కారం ఇలా అయిపోగానే మనం ఇలా ఇందులోకి ట్రాన్స్ఫార్మ్ చేసేసి చాలా బాగుంటుంది. పప్పు మాత్రం చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా. నేను ఇందాక పులుపు వేస్తానన్నాను, కానీ నేను ఇంకా పులుపు వేయట్లేదండి. కమ్మగా తినాలని అనిపిస్తోంది. సో పులుపు నేను ఇంక వేయను. జస్ట్ ఇలా పప్పు మంచిగా సాఫ్ట్గా ఉడకబెట్టేసుకుని ఎక్కువ పాలకూర వేసుకుని చక్కగా వెల్లుల్లిపాయల పోపు పెట్టుకుని ఇంగు పోపులో చక్కగా నేను తినాలని అనుకుంటున్నాను. సో ఇలా అందరూ మీరు చేసేసుకోండి. మీకు పులుపు కావాలంటే పులుపు వేసుకోండి, అక్కర్లేదన్నప్పుడు ఇలా కమ్మగా చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను. దయచేసి మీరందరూ ఫాలో అవ్వండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరందరూ కూడా ఇలాగే చేసుకుని ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. 1-2 సార్లు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. నేను ఎప్పుడు పప్పు చేసినా మీకు చెప్పాను, లాస్ట్లో కనుక మీరు ఇలా పప్పులో నెయ్యి వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ నెయ్యి వేయాలన్నమాట. మనం అన్నంలో ఎలాగో కలుపుకుంటాం, కానీ పప్పు ఉడికేటప్పుడు లాస్ట్లో దింపేసేటప్పుడు మాత్రం నెయ్యి వేస్తే మాత్రం దాని టేస్ట్ అదిరిపోతుంది. సో ఇది కూడా మీరు ఒక టిప్పుగా భావించి మీరు ఇలాగే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా నేను ఇంతకన్నా నేను చెప్పవలసిన అవసరం లేదు. మీకు ఏం చేయాలో మీకు తెలుసు. సో మీరందరూ కూడా తప్పకుండా ఎంజాయ్ చేయండి. మీకోసమే నేను ఇలాంటి మంచి రెసిపీస్ తీసుకొస్తూ ఉంటాను. డూ ట్రై ఇట్ అండి. బాయ్ అండి.